హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయ్ సేతుపతి గారి ఏస్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. ఇప్పుడే చూసేసా. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన కాశీ న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామనేసి మలేషియాకి అయితే వెళ్తాడు. మన హీరోకును విలన్కి క్లాష్ అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగిందనేసి ఈ మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మన విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. అండ్ క్యారెక్టరేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. మన విజయ్ సేతుపతి గారు అయితే దీంట్లో మనకు కొన్ని స్కామ్ చేస్తూ ఉంటాడనమాట. ఆ స్కామ్ సీన్స్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే మనకైతే యోగి బాబు గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది భయ్య. అలాగే మనకైతే స్క్రీన్ పే కానీ స్టోరీ టెల్లింగ్ కానీ చాలా బాగుంది. మనకు మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే రాసుకున్నారనమాట డైరెక్టర్ గారు. అది చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. అలాగే టైట్ స్క్రీన్ పే అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ హాఫ్, అది కూడా చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కానీ డీసెంట్ అయితే ఉంది, ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా డీసెంట్ అయితే ఉన్నాయి, బీజిఎం అయితే ఓకే ఓకే ఉంది. అలాగే మనకు ఫైట్ సీక్వెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఇట్స్ ఓకే. అలాగే మనకు తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది భయ్య. ఇవి నాకు ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మనకు సెకండ్ హాఫ్ నుంచి చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఉండదు. అలాగే కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి. అలాగే మన విజయ్ సేతుపతి గారును హీరోయిన్ లవ్ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. ఆ లవ్ స్టోరీ అంతా అస్సలు వర్కౌట్ కాలేదు అనిపించింది. అసలు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే ఉండదన్నమాట లవ్ స్టోరీ కూడా. మన విజయ్ సేతుపతి గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. ఆ స్టోరీ అంతా వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. అలాగే మా విలన్స్ అయితే ఉంటారనమాట. ఆ విలన్స్‌కి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇవ్వలేదనిపించింది నాకు. అలాగే మనకు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు భయ్యా సెకండ్ హాఫ్‌లో. మన యోగి బాబు గారి కామెడీ టైమింగ్ ఫస్ట్ హాఫ్ వర్కౌట్ అయింది కానీ సెకండ్ హాఫ్‌లో అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది. మూవీలో మనకైతే సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ సాంగ్స్ అయితే చాలా చాలా చెండాలంగా అయితే ఉన్నాయన్నమాట ఆ సాంగ్స్ అయితే. మరి ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా భయ్ మూవీ, చూడొచ్చా లేదా అంటే నాకు మాత్రం డీసెంట్ వాచ్ అనిపించింది మూవీ. చూడాలనుకుంటే మీరైతే చూసేయండి మూవీనైతే. ఇది డార్లింగ్స్ మరి వీడియో అన్నమాట. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ బై బై డార్లింగ్స్.